రేవంత్ రెడ్డి గారిని మన అడిగినరు, ఢిల్లీలో జర్నలిస్టులు అడిగినరు ఆ బిల్స్ ఎక్కడ ఉన్నాయన్న. అంటే రొటీన్ ప్రాసెస్, క్వైరీలు వస్తాయి, క్వైరీలు మేము పంపిస్తాం. మీ తాత జాగీర్లు కావు కదా సార్, ఇవి మా భవిష్యత్తునివి, మా బతుకు భరోసా ఇది, మా పిల్లల 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 తరతరాల యొక్క బీసీల యొక్క భవిష్యత్తుకు పునాది అయ్యేటువంటి ఒక బిల్ అది. మేము వస్తుందట, ఆయన పంపుతాడట, ఎవరు చెప్పడట. అట్లుంటుందా అన్న? ఏమన్నా మీరు చెప్పరు మీ మీడియా మిత్రులారా? అట్లే ఉంటుందా ప్రభుత్వం నడిపే పద్ధతి? అదేనా? ఒక బిల్లు పోయిన తర్వాత, ఒక కీలకమైన బిల్లు, కోట్ల మంది ప్రజలు ఎదురు చూసే బిల్లు, దాని పట్ల ఒక లీగల్ క్వైరీ వచ్చినా, లేకపోతే రిజెక్ట్ చేసినా, లేకపోతే ఇంకేదైనా సమాధానం కావాలని చెప్పని అడిగిన తర్వాత, ప్రజల బిల్లు కదా అది, నువ్వు ప్రజల బిల్లును ప్రజలకు చెప్పకుండా పంపినా అని చెప్పని బుల్డోజ్ చేసి పడేసి, వాళ్ళని ఏదో చిట్ చాట్ చేసి పడేసి, వాళ్లకు చెక్కలుగులు పెట్టి చెక్కలుగులు పెట్టి పంపిస్తే ఇది ఎక్కడ ముచ్చట? ఇది మోసం, దగ. ఒకవేళ గనక ఈ 42% రిజర్వేషన్ పట్టుకరాకపోతే వీఆర్ వెయిటింగ్, ఈగర్లీ వెయిటింగ్. ఇది పునాది అవుతుంది భవిష్యత్తులో పార్లమెంటులో, అసెంబ్లీలో బీసీలకు అవసరమైనటువంటి రిజర్వేషన్ రావడానికి. ఇది తొలిమెట్టిది. ఈ తొలిమెట్టుల్నే గనక మమ్మల్ని మోకాళ్ళక నరికేసినట్టయితే రేవంత్ రెడ్డి గారు చరిత్రలో ద్రోహిగా మిగిలిపోతావు.